దీక్షలో ఉన్నారు. ఈ టైంలో వారు తినకూడదు, మేము పెట్టకూడదు. పెడితే పెట్టినందుకు మాకు శాపం, తిన్నందుకు వారి దీక్ష పాడైపోతుంది. మేము పెట్టమన్నాడు. అయితే బాప్తిస్మం ద్వారా మేము జీవితకాలం దీక్షలో ఉన్నాము. అయ్యప్ప స్వాములు కాళ్ళకి చెప్పులు లేకుండా మిట్ట మధ్యాహ్నం వేళ ఎండలో నడుచుకుంటూ పోతారు. ముఖ్యంగా సంసార సుఖాలకి, సంసార జీవితానికి దూరంగా ఉంటారు. ఎదుటి మనిషిని స్వామి అని తప్ప పేర్లతో కూడా సంబోధించరు. ఇది పుట్టించారు. ఎన్ని సంవత్సరాల్లో వస్తుంది ఇది? ఓ 15, 20, 30 ఏళ్ళు అనుకోండి. కొన్ని పుట్టుకుంటూ వస్తున్నాయి. శివమాల అని చెప్పి గణపతి నవరాత్రులు వస్తాయి, గణపతి మాల అని చెప్పి పుట్టిస్తున్నారు. దీనికి ఎక్కడన్నా ప్రమాణం ఉందా? ఎక్కడ ఎలాంటి ప్రమాణము లేదా? లేదు. భవానీ మాల అంటే విజయవాడలో చూస్తుంటాం. మేము విజయవాడలో ఉన్న రోజుల్లో అబ్బో అసలు నోటి నిండా గుట్కాలు, పాండ్లు, నెత్తి మీద అవి, చేతిలో ఇవి, మెళ్ళో భవానీ మాలు, ఎర్రటి బట్టలు, ఇంతే. మరి ఇదేం దీక్ష నాకు అర్థం కాదు. ఎందుకు చేస్తున్నారు అర్థం కాదు. కొండ మీదకి వెళ్తారు, కిందకి వస్తారు, కృష్ణముడితో బట్టలు తీసి ఇస్తే అవతల వేస్తారు, మాలలు తీస్తే అవతల వేస్తారు. ఇంతటి దాన్ని నువ్వు చేయటం ఎందుకు అంటే ఇదంతయు కూడా కేవలం వ్యాపారం కోసం పుట్టించింది.